మాకు గంభీర్ వేయలేదు సార్. డబల్ అసెస్మెంట్ వస్తాను. 2 అసెస్మెంట్స్ వస్తున్నాయా? మీకు డబుల్ అసెస్మెంట్స్ లేదా? లేదు సార్. ఎక్కడ ఉండేది మీరు? ఇందిరమ్మ కాలనీ సార్. ఇందిరమ్మ కాలనీలో అసలు మేము అసెస్మెంట్సే చేయలేదు కదా. అది కొలాయి గుత్త ఉన్నా కానీ 50 రూపాయలు ఎంతో కదా ఉండేది. 50 రూపాయలే కదా ఉండేది. ఆధార్ కార్డు 50 రూపాయలే కదమ్మా వేసేది. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. ఇది ఎందుకు వస్తుంది 6,000? ఇది కట్టుకుంటున్నాం సార్. 56,000 కూడా వచ్చింది సార్. అది కాక అది కాక 56,000. 1 by 1 చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇంటికి 2 సార్లు ట్యాక్స్ వేసినారు. అవును సార్. ఇద్దా సార్, ఇది 56,000 వచ్చింది, అది కట్టమన్నారు సార్. మాకుండే ఇది కోర్టు నోటీస్, ఇది కోర్టు నోటీస్. ఇందిరమ్మ కాలనీలో అంటే చాలా డ్యూ, ఎప్పుడు 17, 18 నుంచి ఉన్నాయి ఇది డ్యూస్. ఇది పాత బాకీది. లేదు సార్, మాకు ఇండ్లే లేదు సార్. అది ఉండేది 471 సార్. కంగారు పడద్దమ్మా. ఇది ఎవరిది ఇల్లు చెప్పు? 26-B-471 ఎవరిది? మాదే సార్. మరి నీది కాదని ఎందుకంటావు? అంటే ఇది మేము కొనుక్కున్నాం. కొనుక్కున్నా ఏదైనా కానీ నీదే కదమ్మా ఇల్లు. మాదే సార్, మాకు వచ్చేది మేము కట్టుకుంటున్నాం సార్. వస్తాను సార్, మేము కొనుక్కోండి సార్. ఏమ్మా నువ్వు, నాకు అర్థం కాలే. ఎస్ ప్యారీ నువ్వే కదా? లేదు సార్, మేము కొనింది ఆయన. వేరే వాళ్ళు కొన్నారు, వాళ్ళు లేదు. ఏం ప్యారీమ్మా? కొనుక్కోండి. ఒక్క నిమిషం ఉండమా. ఇది నువ్వు కొన్నావు. అవును సార్. కొన్నప్పుడు నువ్వు ఇవన్నీ క్లియర్ చేయించుకొని కొనిండల్లా. మేము కట్టుకుంటున్నాం సార్. ఇద్దరు సార్ పాత దాంట్లో అన్ని కట్టుకొని ఇల్లు తీసుకోలేదు. నేను ఒక ఇల్లు కొంటాను అనుకో, దాని మీద పాత ట్యాక్స్లు ఏమన్నా ఉంటే ఆ ఓనర్తోనా కట్టించుకోవాలా, లేదు అంటే అవన్నీ నువ్వన్నా భరించాలా. కాదు సార్, ఇప్పుడు 2 వస్తున్నాయి సార్. అవి మేము మామూలుగా ఈ డోర్ నెంబర్ ఎవరిదో? మాదే సార్. ఈ డోర్ నెంబర్ మీద గతంలోనే ఇంత బకాయి ఉంది. 2016 నుంచి ఉన్నాయి బకాయి. నీకు అమ్మిండే వాళ్ళు కట్టిండల్లా. మేము కొనుక్కున్నాకనే సార్ గుర్తు వేసిండేది. ఎప్పుడు మీరు ఎప్పుడు కొన్నారు? 2010లో సార్. 2016 కదా. ఆ గుత్తన్న మీరు కట్టాలి కదా. ఆ గుత్తన్న మీరు కట్టాలి కదా. అద్దా సార్, కట్టిండేటి ఉన్నాయి చూడండి సార్. అవి డబుల్ ట్యాక్స్ అయింది ఇద్దా సార్, ఇవి కట్టుకుంటాను సార్. 1 రూపాయి కూడా లేదు సార్ దాంట్లో మాది. ఒక్క నిమిషం. ఒకటి 2 సెంట్లు ఉంది, ఒకటి 1 సెంట్. 1200. నీకు ఎంత కలిసి ఎన్ని సెంట్లు ఉంది? అప్పుడు ఇచ్చిన 2 సెంట్లు. 2 సెంట్లే కదా సార్ ఇచ్చిండేది. అదే సార్ కొనుక్కోండేది. డబుల్ ఉంటే ఒకటి తీసేసేయండి. దీంట్లో ఒకటి 0019 ఒకటి ఉంది, 9544 ఉంది. దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే సార్, ఫస్ట్ వీళ్ళు కొన్నప్పటికీ పాత వాళ్ళ పేరు మీద ట్యాక్స్ ఉన్నాయి కదా, అప్పటికి వేయలేదు అంటున్నారు కదా. అదే కదా, అది పెండింగ్ ఎక్కువ ఉందని చెప్పి కొత్తది ట్యాక్స్ వేయించుకుంటారు సార్. అదే ఇంటికి అప్పుడున్న బిల్ కలెక్టర్స్ ఆ పాతది కట్టలేరని కొత్తగా అసెస్ చేసింటారు. సో 2 క్యూములేట్ అయిపోయి ఒకటే దాని మీద వచ్చి ఉంటాయట. చూడండి ఒకసారి, దాంతో అవి కూడా రావటం లేదు. నేను ఎక్కడో చూసినాను కదమ్మా నేను. శానిటైజర్ సరే నేనే ఫోన్ చేస్తాను. ఓకేనా? ఇందిరమ్మ కాలనీ సరేనా మరిపిస్తా. ఏమ్మా బాగున్నావా? ఏం చదువుతున్నారా? ఎక్కడా? బాగానే ఉందా?